మండుటెండలో కొత్తపల్లి గీత నిర్వహించిన రోడ్ షో దద్దరిల్లిపోయింది. కొయ్యూరు మండలంలో అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిని గిడి ఈశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్ షో ద్వారా ప్రచార రథం నుండి ఓటర్లకు అభివాదాలు చేస్తూ ఎంపీగా కమలం గుర్తుకు, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తల అభిమానులు, మహిళలు రహదారి పొడవునా జయహో గీతక్క నినాదాలతో దద్దరిల్లింది. ఇంటింటికి గిరిజనులు గీతను పిలిచి హారతులు పట్టారు, తిలకందిద్దారు. మరోసారి తనను అరకు ఎంపీగా గెలిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడి ఈశ్వరిని గెలిపించాలని కొత్తపల్లి గీత అభ్యర్థించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కూటమి విధి విధానాలను కొత్తపల్లి గీత వివరించారు. కమలం గుర్తుకే మన ఓటరు, సైకిల్ గుర్తుకే ఓటు. అమ్మా ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, కమలం గుర్తుకోతే గెలిపిద్దాం. ఎమ్మెల్యేని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిద్దాం. రేపొద్దున అదే కొడుగుడు 50 రూపాయలు కొనవలసిన పరిస్థితి వస్తుంది. ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత మన నెత్తి మీద ఉంటుందన్న విషయం మనం గమనించుకోవాలి. ఆ ఏదో రకమైన పన్నుల రూపంగా ఈ రోజు మనం చూస్తే కరెంటు ఛార్జీల్ని 9 సార్లు పెంచాడు మన జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, చెత్త పన్ను వేశాడు, ఎన్ని రకాలైన పన్నులు వేయాలో మద్యం ఎలాంటి రేట్లు పెంచాడో మీ అందరికీ తెలుసు, నాకన్నా మీకే బాగా తెలుసు ఆ విషయం. ఈ రోజు మద్యపాన నిషేధం చేసి మీ ముందుకు వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిషేధం జరిగిందా? నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాలకి ఎంత మద్యం అమ్ముతాడో దాని మీద కూడా అప్పు చేశాడు. మన తలకాయ ఒక్కటే మిగిలిన అమ్మా, మొత్తం రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటి మీద కూడా అప్పు చేసేసాడు. కొత్తగా నిన్న ఒక చట్టం వచ్చిందట, మనం ఏదైనా భూమి కొనుక్కుంటే ఆ భూమి డాక్యుమెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారట, మనకి జిరాక్స్ డాక్యుమెంట్లు ఇస్తాడట. మన ప్రాణాలు, మన ఆస్తులు, మన జీవితాలు మొత్తం తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలా? ఇలాంటి నాయకుడు మనకు అవసరమా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు రకరకాలైన సమస్యలు కొయ్యూరుకున్నాయి. మనం చూస్తున్నాం, ఈ రోజు ఇక్కడ హైవే ఉందంటే అది నేను ఎంపీగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మనం పెద్ద హైవే తెచ్చుకున్నాం. రంపచోడవరం నుంచి అరకు విజయనగరం వరకు వెళ్తున్న హైవే. ఆ తర్వాత మనం చూస్తే మెడికల్ హాస్పిటల్, దాని మీద నరేంద్ర మోడీ గారి ఫోటోయే ఉండదు. ఆయన అందులో పెట్టింది 0, 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాదమ్మా. ప్రతి రూపాయి 650 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టిన డబ్బులు అవి.
ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు ఇచ్చాం, చాలా మంది వికలాంగులకు సైకిల్ ఇచ్చాం, వీధి దీపాలు ఇచ్చాం, ఎన్నో రకాలైన అంబులెన్స్ ఇచ్చాం, ఎన్నో రకాలైన ఫెసిలిటీస్ చేసుకున్నాం. ఎంపీగా ఉన్నప్పుడు కొయ్యూరు నేను చాలా సార్లు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు చాలా మంది తెలుసు ఆ విషయాలు. వారు ఏకలవ్య స్కూల్ బాలారం తెచ్చుకున్నాం, ఇప్పుడు కూడా మేము తెచ్చుకున్నదే. ఈ 5 ఏళ్ల బట్టి ఇక్కడ ఉన్న ఎంపీ ఏం చేసిందా అంటే మీకు ఎవరైనా చూసారమ్మా? వచ్చారా? పాడేరు గ్రామానికి, పాడేరు నియోజకవర్గానికి చెందినామే. దేవుడు గారు మంచి నాయకుడుగా ఉండేవారు. వారి బిడ్డ అయ్యుండి వైఎస్ఆర్ హయాంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిన మాధవి గారు కనీసం ఆమెకి ఒక గిరిజనురాలుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చాడా? కనీసం మనకు ఒక విలువ ఇచ్చాడా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు కలిసింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మనకి టైమే లేదు. గిరిజనులంటే చాలా చాలా చులకన భావం ఈ ప్రభుత్వానికి. కాబట్టి మనం